పోలీస్ మ్యానా? తొండి తొండి ఆపండి. రివ్యూ ఆఫ్ విష్ణు విన్యాసం మూవీ అయితే నాకు నచ్చలేదు గైస్. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. యావరేజ్ అని అనిపించింది ఈ మూవీ. అండ్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. మూవీ విష్ణు విన్యాసం. ఇది విష్ణు విన్యాసం కాదు, విచిత్ర విన్యాసం. మూవీ అయితే బాగాలేదు, నాకైతే నచ్చలేదు. అంటే తను లాస్ట్ సామాజిక వర్గం సింగిల్ లాంటి కామెడీ వర్కౌట్ అయిపోద్దని అదే స్లాంగ్ అదే పంచెస్తో నడిపించేద్దాం సినిమా ట్రై చేశారు, కానీ అవి పెద్దగా అనిపించలేదు. అంటే ఫస్ట్ హాఫ్ లో ఒక 2-3 సీన్స్ బాగానే ఉన్నాయి. అంటే ఫస్ట్ హాఫ్ లో కార్లో ఒక సీను, తర్వాత హీరోయిన్ హౌస్ దగ్గర ఒక సీను అండ్ ఇంటర్వెల్ ఒక సీన్. ఈ 3 సీన్స్ బాగున్నాయి, మంచి కామెడీ జనరేట్ అయింది. తప్పితే ఫస్ట్ హాఫ్ లో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ఏం లేదు. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి టోటల్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, అసలు సబ్జెక్ట్ లేదు సెకండ్ హాఫ్ మొత్తం. అంటే ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేటప్పుడు ఒకటి రివీల్ అవుద్ది, సెకండ్ హాఫ్ ఎటేటో పోతుంది, ఏదేదో జరుగుద్ది. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ బాబోయ్, ఇది 70 ఈ స్క్రిప్ట్ అని చెప్పాలి. క్లైమాక్స్ ట్విస్ట్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు గైస్ నాకు మొత్తం సినిమా. అంటే నాకు అనిపించింది ఏంటంటే విష్ణు గారు ఇలాంటి కామెడీ సినిమాలకి ఒక 4-5 ఒక 2-3 కనీసం 3 అన్న సినిమాలకి బ్రేక్ ఇస్తే బాగుంటుంది, వేరే జానర్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. అంతే. అంటే నాకు ఎక్కలేదు అంతగా సినిమా, ఎందుకో చాలా ఏదో కావాలని పంచెస్ అవి పెట్టినట్టు అనిపించింది నాకు. ఫంకీ ఎలా అనిపించింది, ఇది కూడా అలా అనిపించింది. అంటే టోటల్గా సినిమా బాగుంది అనిపించలేదు, అస్సలు బాగాలేదు అనిపించలేదు. బిలో యావరేజ్గా నడిచింది సినిమా. అంటే చూడొచ్చు, పర్లేదు, కానీ సినిమా అయితే అంత వర్కౌట్ అవ్వలేదు. అండ్ హీరోయిన్ చాలా బ్యూటిఫుల్గా ఆడింది, మంచి రోల్ కూడా పడింది హీరోయిన్కి, అండ్ హీరోయిన్ కాకుండా మూవీ మొత్తం హీరో భుజాల మీద నడిచింది సినిమా. అండ్ సాంగ్స్ డెడ్లీ వర్స్ట్ అసలు ఈ మూవీకి. మ్యూజిక్ అంటే యూట్యూబ్లో మనం సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అవి డౌన్లోడ్ చేసేసి పెట్టేసినట్టు అని అనిపించింది నాకు, అక్కడక్కడ సౌండ్స్. అండ్ ఆ ఫ్లాష్ మ్యాన్ అంటే 1-2 సార్లు వాడితే పర్లా, ఫ్లాష్ మ్యాన్ గుర్తుకొచ్చినప్పుడల్లా ఫ్లాష్ మ్యాన్ అంటే దాని రెఫరెన్స్ తీసుకున్నట్టు అని అనిపించింది నాకు, అది ఒకటి నచ్చలేదు. అండ్ మ్యూజిక్ అయితే నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎఫెక్ట్లు కానీ ఎక్కడ కూడా నాకు నచ్చలేదు. అంటే ఏదో మనం షార్ట్ ఫిల్మ్కి వెబ్ సిరీస్కి పెట్టినట్టు పెట్టేశారు తప్ప అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా సీరియస్నెస్ తీసుకోలేదు మ్యూజిక్ మీద. వరస్ట్ అసలు. నాకైతే ఇంకా టికెట్ వేసి పంపించాడు మ్యూజిక్ డైరెక్టర్ని అలా అనిపించింది. అండ్ డైరెక్షన్ పూరు, రైటింగ్ పూరు, అంటే వెరీ లో రైటింగ్ అండి. అస్సలు ఎక్కడా కూడా మనం హిట్ కొడొద్దాం అనే ఫీల్ లేకుండా తీసారు సినిమా. బట్ అస్సలు నథింగ్ అండి. సెకండ్ హాఫ్ అస్సలు బాగాలేదు. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం బెటర్, కానీ సెకండ్ హాఫ్ టోటల్లీ నాకు నచ్చలేదు సెకండ్ హాఫ్. అండ్ ఇది నా రివ్యూ. సైనింగ్ ఆఫ్ HK Talks.